హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల నుండి ఎర్రగడ్డగుట్ట వరకు రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా 65 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఆర్ఎండ్బి అధికారులు రోడ్డు 80 ఫీట్ల విస్తరణలో కంటాత్మకూరు గ్రామంలో ఇరువైపుల నుండి ఇటు 40 ఫీట్లతో గోడలకు అధికారులు మార్కింగ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో రోడ్డు వెడల్పుతో ఇండ్లు కోల్పోతున్నామని విలేజ్కు చెందిన మహిళలు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మేము ఇండ్లు పూర్తిగా కోల్పోతున్నామని, ఇప్పటి వరకు మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా పనులు ఎలా ప్రారంభిస్తారు అని నడికుడ మండలం కంటాత్మకూరు గ్రామంలో కష్టపడి కొనుక్కున్న సొంత జాగాల్లో మేము నివాసం ఉంటూ కూలీ నాలి చేసుకుని బతికే వాళ్ళం తప్ప మాకు ఎలాంటి ఆధారం లేదని, రోడ్డు వెడల్పులో మాకు ఏమీ మిగలడం లేదని, మేము నిలువ నీడ లేకుండా ఎలా బ్రతకాలని, మేము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పులో పోతున్న మా ఇల్లు అడుగు జాగాలకు నష్టపరిహారం చెల్లించి వేరే చోట జాగాలతో పాటు ఇంద్రమ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించి సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా గ్రామ రైతులు, యువకులు, మహిళలు కోరుతున్నారు. ఏం కావాలని అనుకుంటున్నాను? నాకు ఇలా రోడ్డు పోయొద్దు, నా ఊరి నాకు పిల్లలు, నా కొడుకులు ఎట్లా బతుకుతారు, ఏదాగా బతుకుతారు? ఉన్న భూమి పోతే మేము ఎక్కడికి పోము. మరి ఇదమ్మ గుంట, ఈ భూమి ఎంత ఉన్నదో అవతల కొని మనం ఇది విడిచిపెట్టి మాకు కొని ఇల్లు కట్టి మనం పోతాం, ఆడికి కూడా పోతాం. పంచం. నా పేరు కంటాత్మకూరు సుకుల. నాకు రోడ్డు పోతుంది, 5 గుంటలకు 3 గుంటలు పోయింది. నాకు 2 కొడుకులు, నేను ఎక్కడ కట్టుకోవాలి? ఇల్లు వద్దని తింటలేరు, తిత్తాను. మరి నేనేం చేయాలి? ఎక్కడికి పోవాలి? గ్రామ పంచాయతీ చెప్తే పట్టించుకుంటలేరు. అవసరం లేదు, ఆ రోడ్డు పోతుంది అంటాను. మరి ఏం చేయాలి? మేము బాత్రూమ్ కట్టుకోకుండా కూడా అవుతాంది. 5 గుంటలకు 2 గుంటలన్నర పోతాను. ఇక మరి ఎక్కడికి పోవాలి మేము? మీరు మీ ఎమ్మెల్యేని ఇట్లా అడిగారా? ఇక మేము ఎమ్మెల్యే కాడికే పోదామని అనుకుంటాను. ఇంకా పోలే, ఇక పోతాం, పోయి అడుగుతాం. మరి మాకు ఏమైనా జాగ చూపిస్తాడా, లేకపోతే మరి మా సంగతి ఏంటని మేము అడుగుతాం. ఏం జరిగింది? మాకు ఇది రోడ్డు తీస్తారు. మాకు ఉండే 2 గుంటలు, 2 గుంటలకి ఇలా గుంటన్నర పోతుంది. ఉన్నది మాకు అరగుంటే. మరి రేపు మా పిల్లలు ఏడ కట్టుకోవాలి, మేము ఏడ కట్టుకోవాలి? మా బతికేంది అట్లా. మీకు ఏం కావాలనుకుంటున్నాం? మీకు ఏం కావాలి? మాకు నష్టపరిహారం కట్టియాలి గవర్నమెంట్. మీకు నోటీసులు గిట్ల ఇవ్వలేదా? నోటీసు మా గ్రామ పంచాయతీ ఏమి ఇవ్వలే మాకు. మమ్మల్ని అడగకుండానే చేస్తున్నారు వాళ్ళు. ఇస్తాను సార్. మీరు అడగలేదా? మేము అడిగినాం. అడిగితే గవర్నమెంట్ పని రోడ్డు పట్టిన అడుగుమంటారు. అంటే ఇది గవర్నమెంట్ భూమి మీద? మాదే ఇది. మీద అన్నట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి, మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది మా తాతల నుండే ఉంటుంది మాకు, ఇవాళ కాదు. ఇప్పుడు తాత ముత్తాతల నుండి ఉంటుంది. నీది ఎంత పోతుంది భూమి? నాది 2 గంటల పోతుంది. 2 గుంటలు ఉంది. ఉంది ఏముంది? ఒక అరగుంటే ఉన్నది, 2.5 అరగుంటలో రేపు పిల్లలు ఏం చేసుకుంటారు? కోమాల. నాకు 2 ఆడపిల్లలు, నాకు 2 గుంటల భూమి ఉన్నది. 2 గుంటల భూమిలా గుంటన్నర భూమి పోయినాక గుంటల నేను సంపాదించింది ఏం లేదు. నా అత్తమామ సంపాదించిన భూమిలో మేము బతుకుతాను. నా భర్త చేస్తే తల్లి 4 బతకాలి. మరి ఎవడు కట్టిస్తాడు? గవర్నమెంట్ వాడు కట్టిస్తాడా, లేకపోతే సీఎం కట్టిస్తాడా, లేకపోతే ఈ కాంట్రాక్ట్లు బట్టినోడు కట్టిస్తాడా? మరి దీనికి ఎవరు బాధ్యులని మొత్తం భూమి అంతా ఆక్రమించుకుంటాను? గవర్నమెంట్ వాడు కొనిచ్చింది కాదు ఇది, లేకపోతే సీఎం కొనిచ్చింది కాదు, ఎమ్మెల్యేలు వచ్చి కొనిచ్చింది కాదు. ఎవడన్నా ఏదన్నా అయిందంటే ఇంటి ముంగడికి వచ్చే దిక్కే లేదు. గింత భూములు పోడకూడదు. మేము ఎక్కడికి పోయి బతకాలి? మాకు వచ్చేది ఏమున్నది అందులో? వాడు సీఎం గారు తెచ్చి పెడతాడా? మాకు ఎమ్మెల్యే తెచ్చి పెడతాడా? లేకపోతే రోడ్డు కాంట్రాక్ట్లు బట్టినోడు తెచ్చి పెడతాడా? ఎవడు తెచ్చి పెడతాడు? మాకు ఎవడేం తెచ్చి పెట్టేది లేదు. వాడు తెచ్చి పెట్టే మొవ్వాడు ఏది ఉంటే ముందుకు వచ్చినాక వాడు ఏం చేస్తాడో చేసుకొని అద్దంటలే. మాకు ఎక్కడ ఇప్పిస్తాడో ఇప్పించినాక వాడు గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే పని వచ్చినాక వాడు ఎక్కడ చూపించినా మేము అక్కడికి పోతాం. అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. నా పేరు బుస్స తిరుపతి. నేను ధర్మ సమాజ్ పార్టీ నడుకుడ మండల ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఈ యొక్క చిన్న సమస్య గురించి మాట్లాడడానికి మేము ఇక్కడికి సమావేశం అయిపోయి జరిగింది. అది ఏ సమస్య అంటే, రోడ్ డైవర్షన్లో ఈ ఇల్లు స్థలాలు కానీ అటు పొలం స్థలం కానీ పోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఇళ్ళ స్థలాలు 12 ఫీట్లే ఉండే. ఆ 12 ఫీట్లు కూడా మీ ఓన్గా కొనుక్కున్న భూములే అటు ఇవ్వడం జరిగింది. తర్వాత డబల్ రోడ్డు విషయంలో మళ్ళీ అప్పుడు మీ ఇవ్వడం జరిగింది.
మళ్ళీ ఇప్పుడు కొత్తగా రోడ్డు వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ గ్రామ పంచాయతీ నుంచి నోటీస్ ఇవ్వలేదు మాకు, మరి రోడ్డు భవనం వాళ్ళకి మాకు నోటీస్ ఇవ్వలేదు. వాళ్ళు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళు మా మీద ముక్కుమ దాడి చేసినట్టుగా ఈ మన డోజర్లు తీసుకొచ్చి ప్రొక్లైన్ తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మాకు సిద్ధంగా ఉన్నాము. ఎమ్మెల్యేలను కూడా మేము అక్కడ సిద్ధంగా ఉన్నాము. మాకు కనుక లేకపోతే మాత్రం విడిచిపెట్టాం. ఎందుకంటే వీళ్ళు పొద్దున్నాక పని చేసుకుని ఇంట్లో పడుకుంటారు. ఆ ఇల్లే లేకుండా చేస్తే వీళ్ళు ఎక్కడ పడుకుంటారు? ఇంతకుముందు పన్నెని పిట్టించు మన డబల్ ముఖమూడు తీసి అంటే మీరు కట్టుకున్న బట్ట ఇచ్చేయమంటారా? అది కాదు కదా. మీరు ప్రభుత్వం కూడా వీళ్ళు కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ రోడ్డు భవనం వాళ్ళు కానీ అసలు ఏంది పరిస్థితి ఎట్లా అని పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ళ నోటు మేము ఖచ్చితంగా ఉంటాం. 100% మీరు న్యాయం చేసేంత వరకు ఈ సమస్యను విడిచిపెట్టమని చెప్పేసి మీకు ఈ యొక్క సభముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతతో ఈ చిన్న ఒక విషయాన్ని ముగిస్తున్నాను.